హలో హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్ మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి. కొత్త రెసిపీస్ కోసం అలాగే ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వడలు చూడడానికే కాదు తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయి. మరి కొంచెం డిఫరెంట్ స్టైల్లో అలాగే ఈ వడలు ఎలా చేయాలో చూసేద్దామా? అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఈ వడల కోసం ప్రత్యేకంగా ఒక మసాలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా పావు కప్పు పల్లీలను దూరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. పల్లీలను బాగా వేయించుకున్నట్లయితే వడలు చాలా టేస్టీగా ఉంటాయి. పల్లీలు ఈ కలర్ వచ్చాక మిరియాలు 10 నుంచి 15 తీసుకోండి. మిరియాలు వేసుకున్న తర్వాత పచ్చి ధనియాలు 1.5 స్పూన్ వేసుకుందాం. ధనియాలు వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుంది, సో తప్పకుండా వేసుకోండి, స్కిప్ చేయకుండా. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అలాగే వాము పావు టీ స్పూన్ వేసుకుందాం. మంటను తగ్గించి లో ఫ్లేమ్లోనే ఇవన్నీ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కనుంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పూర్తిగా మెత్తగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బరకగా మిక్సీకి పట్టించుకోవాలి. ఇలా మిక్సీకి పట్టించుకొని పక్కన ఉంచుకుందాం. 1 కప్పు శనగపప్పు అలాగే 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. తీసుకొని 2 గంటల ముందు నానబెట్టి ఉంచుకోవాలి. ఈ కప్పుతో తీసుకున్నాను నేను. శనగపప్పు ఇలా బాగా నాని ఉండాలి. ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుకు బదులు మీరు ఏ పప్పు అయినా తీసుకోవచ్చు. పప్పులను ఇలా మెత్తగా నానబెట్టుకున్న తర్వాత పప్పులని ఇలా మిక్సీకి పట్టించుకోవాలి. 2 ఒకేసారి పట్టించుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా పట్టించుకోవాలి మిక్సీకి. పెసరపప్పును మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పలుకు పలుకుగా పట్టించుకోండి. మళ్ళీ మిగిలిన పెసరపప్పు కూడా ఇందులో వేసుకొని అలాగే శనగపప్పును కూడా వేసుకుందాం. వాటర్ వేయకుండా ఇలాగే పట్టించుకోవాలి. మొత్తం శనగపప్పు ఒకేసారి వేయకుండా కొంచెం పక్కకు ఉంచుకోండి. గ్రైండ్ చేసుకున్న పప్పుని మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిగిలిన శనగపప్పు కూడా మిక్సీకి వేసుకోవాలి. పూర్తిగా మెత్తగా అయితే వేసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పప్పు కనిపించాలి. పప్పు కనిపించేటట్లు మిక్సీ పట్టించుకున్నట్లయితే వడలు చాలా టేస్టీగా ఉంటుంది. పప్పును వేసుకున్న తర్వాత మిక్సీకి పట్టించిన పల్లి పౌడర్ వేసుకుందాం. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా ఇలా సన్నగా తరుక్కున్నది వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. సన్న రవ్వ 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుందాం. రవ్వకు బదులు మీరు శనగపిండి కానీ లేదంటే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. రవ్వ వేసుకున్నట్టయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అలాగే 4 గంటల వరకు క్రిస్పీగా ఉంటాయి. ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుందాం కలర్ కోసం. అలాగే కారం 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. కొబ్బరి తురుము 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. పచ్చిమిర్చి 5 సన్నగా కట్ చేసి పెట్టుకున్నది. కరివేపాకు 3 రెబ్బలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నది. అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ పూర్తిగా ఆప్షనల్. ఇందులో ఏదైనా కొంచెం అటు ఇటుగా తక్కువ ఉంటే ఏం పర్లేదు. అండ్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం పిండి తీసుకుందాం. ఇలా ముద్దలాగా కట్టడానికి వీలుగా లేకుంటే మరి కొంచెం రవ్వ వేసుకొని కలుపుకోండి. సైడ్స్ విడిపోకుండా బాగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోండి. వడలు తొందరగా ఉడకాలి అంటే వడ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ చేసి పెట్టుకోండి, తొందరగా ఉడుకుతుంది అలా చేసినట్టయితే. మిగిలిన పిండి కూడా వడలు చేసుకొని పక్కన ఉంచుకుందాం.
ఏదైనా రిఫైండ్ ఆయిల్ ఒక ప్యాన్లో వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మంటను తగ్గించి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. 1 by 1 నెమ్మదిగా ఆయిల్ చిట్లకుండా వడలు వేసుకోండి. ఎన్ని పడితే అన్ని వడలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వడలు గట్టిగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. అంతవరకు వడలను కదిలించకండి, లేదంటే విరిగిపోతాయి. కొంచెం ఓపిక చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్టయితే వడలు బయట నుంచి క్రిస్పీగా అలాగే లోపల నుంచి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వడలు కొంచెం గట్టిపడిన తర్వాత మరో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు అస్సలు ఆయిల్ పీల్చుకోవు, అస్సలు లైట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి తినాలనుకున్న వాళ్ళు 2 ఖచ్చితంగా తింటారు డెఫినెట్గా, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ వడలు చేసుకున్నట్టయితే నెక్స్ట్ టైం తప్పకుండా మీరే చేసుకుంటారు, అంత బాగుంటాయి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ తిప్పేసుకుందాం. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నట్టయితే లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాను. ఈ వడలు ఇన్స్టెంట్గా ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే పిండి కలుపుకున్న తర్వాత వడలు చేసుకుంటాం కదా, ఆ వడలను ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో అలా ఆవిరిపైన ఈ వడలను ఉడికించుకున్నట్టయితే 20 నిమిషాలు అలా ఉడికించుకున్న వడలను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 7 నుంచి 8 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మన వడలు అయితే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. మిగిలినవి కూడా ఇలాగే వేసేసుకోండి. ఇంకొక చిట్కా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా వడలు ఇలా వేసుకున్నట్టయితే తొందరగా వేగిపోతాయి. అన్ని వడలు ఇలా వేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం. మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే ఇలాగే తినవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ వడలు మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా నా వీడియోస్ నోటిఫికేషన్ మీరే పొందుతారు కాబట్టి మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇవాల్టి రెసిపీ టేస్టీ వడలు చేసుకున్నాం కదా. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్. బీ కూల్, స్టే హ్యాపీ.